10 మీరేం చేశారు, 100 రోజుల్లో నేనేం చేయలేదు. ఈటల రంగు మార్చినా కేసీఆర్ మనిషేనన్న సీఎం రేవంత్. కీలక దశకు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రధాన నిందితుడి అరెస్టు కోసం కోర్టులో ప్రాసెసింగ్. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో పోలీస్ వర్సెస్ పోలీస్ చర్యలు తీసుకున్నాక ఢిల్లీ వాళ్ళకేం పరన్న సిపి కొత్తకోట. కడ్తాల్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు ఛేదించిన పోలీసులు, భార్యతో పాటు మరో 2 నిందితులుగా గుర్తింపు. సిటీలో భారీగా టెంపరేచర్లు, ప్రధాన చౌరస్తాలో అంతే చలివేంద్రాలు. పదేళ్లు బీజేపీ బీఆర్ఎస్ ఏం చేశాయి, 100 రోజుల్లో తానేం చేయలేదో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం. ఈటల రంగు మారొచ్చు కానీ కేసీఆర్ మనిషేనన్నారు రేవంత్. నగరానికి వరదలు వస్తే బీజేపీ ఏం సాయం చేసిందో చెప్పాలన్నారు. మల్కాజ్గిరి రాజేందర్ సొంతమా అని ప్రశ్నించారు. ఉప్పల్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు సీఎం. ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో, ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని ఎన్నడన్నా వచ్చినవా? ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో తేలి మల్కాజ్గిరి నా సొంతం అంటుండాయన. ఎట్లా సొంతమే? నువ్వు ఏం చేసినవని, ఏం తెచ్చినవని. చివరికి బీజేపీలకు పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడన్నా మోడీని అడిగినవా? నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్లా చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా? మరి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది నీకు ఇక్కడ ఓటు అడగని? కానీ రాజేందర్ నేను అడుగుతున్నా, రాజేందర్ కేసీఆర్ వేరు కాదు, బొమ్మ బొరుసులాగా. నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్ళకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషరావు కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడీల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్? గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు 4 గంటలు కూర్చోబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ను గద్దించినవా? ఇవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ను విమర్శించిండా? పోనీ రాజేందర్ ఎప్పుడైనా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేసిండా? దోపిడీకి పాల్పడ్డదే కేటీఆర్ కదా. జన్వాడలో 25 ఎకరాల ఫామ్ హౌస్ 1000 కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా. గజ్వాల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖరరావుకు ఉంది కదా. ఈ అవినీతి మీద ఈటల రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిండా? అమిత్ షా దగ్గరకు పోయి చర్యలు తీసుకోమన్నాడా? మరి మీ ఇద్దరిది పొద్దటిపూట బంధం, చీకట్ల ఒప్పందం, మీరిద్దరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది. ఇవాళ వచ్చి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను అడగదలుచుకున్న ఆయన దోస్తు ఈటల రాజేందర్ను, 10 ఏళ్ళు మీరు గాడిదలను కాసినరా? 10 ఏళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు, మా ఉప్పల్ల పేదోళ్ళని ఆదుకోలేదు. 100 రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా, ఇవాళ 100 రోజుల్లో అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన 35 కోట్ల మంది ఆడబిడ్డలు 35 కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిరు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా పేదవాడి ఆత్మ గౌరవం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం. ఇవాళ బలైన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం. కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు బీసీల రిజర్వేషన్లు, ఎస్సీల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా? నువ్వు చెప్పు రాజేందర్. ఇవాళ నువ్వు నీ పదవి తప్ప, నీ పైసలు తప్ప, నీ పరపతి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు. జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయ భూములపై చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంజిత్ రెడ్డి భూములను కబ్జా చేసి బిల్డింగ్ కడుతున్నాడని కొండా ఆరోపించారు. ఈ విషయాన్ని తాను బయటపెట్టడంతో పనులు ఆపేశారన్నారు. రంజిత్ రెడ్డి స్కామ్లకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు. దమ్ముంటే రంజిత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అబద్ధమైతే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చన్నారు కొండా. ఎవరైనా లేనిపోని ఆరోపణలు పెట్టి ఎవరు పరువు నష్టం చేస్తే ఆ నష్టపోయినోడు నా మీద కేసు పెట్టండి చూద్దాం. నేను అబద్ధాలు చెప్తుంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టండి. బాంబులు పెట్టి పేల్చి 4 అంతస్తులు కట్టి ఇప్పుడు ఆపేసిండు. ఎందుకు ఆపేసినావయ్యా? నిజంగా కట్టుకో చూద్దాం. ఆపేసిండు. కావాల్సి అక్కడ పోయి సుబుత్లతో సహా ఈ మైక్లతో సహా అక్కడ పోదాం. దమ్ముందా? ఆయన వస్తాడా? ఉడికిపోతాడు. ఎన్నో ప్రెస్ మిత్రులు డిబేట్కి వెళ్తే పారిపోయిండు, ఉరికిపోయిండు. రమ్మనండి. నేను బీజేపీ స్టేట్ ఆఫీసర్ ప్రెస్ పెట్టిన అన్ని డాక్యుమెంట్స్ ఫైళ్ళు ఉన్నాయి. నా దగ్గరనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్క దగ్గర కోడిదాన స్కామ్ ఫైల్ ఉన్నది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడింది. గుడ్లది నా దగ్గర ఫైల్ ఉంది. అండ్ ఇది హనుమంతుని గుడి కూలగొట్టిన అది ఫైల్ ఉంది. తర్వాత సీతారాంపూర్లో 1100 ఎకరాలు రామాలయ భూమి గుంచుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ మంత్రులు అనేది ఈయనున్నప్పుడే కదా అవి కూడా కోర్టులో నడుస్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. అందుకే కారణం ప్రధాని మోదీ వేవ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పూర్తిగా చేరికల యాత్రగా సాగుతుందన్నారు కొండా. రెండోసారి 2 లక్షల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. దేశంలో 3వసారి ప్రధాని మోదీ కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కొండా. ప్రచారంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో భాగంగా శంకర్పల్లి పట్టణం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని గౌరవించలేదు, రిజర్వేషన్స్ గౌరవించలేదు. మీరా అనేది అది ఇన్స్పెక్ట్ మా ఎంఆర్పిఎస్ మిత్రులు ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్స్ అవుతున్నాయి. 4 ఎస్సీ టికెట్లు, 3 లోక్సభ ఎస్సీ టికెట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ టికెట్. అట్లా మీరు ఒక్కటి కూడా మా ఎస్సీలను మీకు యాదికుందో, చిన్నపిల్లలకు యాదికునే కానీ ఇక్కడ 60 ఏళ్ల ఎక్కువ నెలలకు స్పష్టంగా యాదికున్నది. ఉత్తరప్రదేశ్ లా, నార్త్ ఇండియాలో, యావత్ భారతదేశంలో అప్పుడు పేదోళ్ళు ఎక్కువండే. అయితే వీళ్ళు కుటుంబ పాలన, వారసత్వము వీళ్ళకే అంత తెలుసు. వీళ్ళకే సమస్యలన్నీ తెలుసు. వీళ్ళకే సమస్య పరిహారం అది ఏందో చేయాలనో కూడా తెలుసు. అయితే అప్పుడు పేదరికం పోవాలంటే గరీబీ హటావ్ అన్నారు. అంటే పేదరికం తీసేయాలి, అందరు ధనవంతులు కావాలని. అది ఎందుకు దాని కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉంది. జనాభా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి. పురుషులను తీసుకొని వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బలవంతంగా పట్టుకొని తీసుకుపోయినరు. అవందరూ ఎస్సీస్లను కాదా? ఇదా ఇప్పుడా మీరు మాట్లాడే ఎస్సీ రిజర్వేషన్? ఆయన ఎక్కడోడో ఏందో దోసుకుంటానికే వచ్చినట్టున్నాడు. ఒక్క ఊరు తిరగలేదు, ఆయన ఎప్పుడు గుర్తుపట్టలేదు. మీరు ప్రొద్దటూరుకు వచ్చిందా, కాలు పెట్టిండా, అడుగు పెట్టిండా? కొత్తపల్లికి వచ్చిందా అమ్మా? ఎప్పుడన్నా వచ్చిందా? ఓ పాపకు ఒక్కసారి
పర్వేడకు వచ్చిందా ఎక్కడ కూడా రాలేదు, ఒక్కసారి అడుగుపెట్టలేదు. సర్వేలు చూపెట్టుకుంటే ఆయన ఓడిపోతుందని టికెట్ ఇచ్చినాక సర్వేలు చూస్తే ఆయన బీజేపీ పార్టీ గెలుస్తుందని చూపెట్టిండు. అయితే చక్కగా మన పెద్ద మనుషులు కదా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళ దగ్గర కూర్చుని మేము బీజేపీ పార్టీ జాయిన్ అవుతా అంటే వాళ్ళు జాయిన్ కానిస్తారా? నీ అసలుతో మా పార్టీలు ఎవరు తీసుకుంటారంటే మళ్ళీ ఢిల్లీ కూర్చుండు. ఢిల్లీలో బీజేపీ పార్టీల యూనియన్ మంత్రులు కలిసి నేను జాయిన్ అవుతా అంటే ఆయన గురించి ఎక్కువ తెలియదు. టూ వీలర్ లోన్ తీసుకుని ఫైనాన్షియర్లకు ఎమ్మెల్యే రాజాసింగ్ నెంబర్ ఇచ్చాడు ఓ ఆకతాయి. లోన్ కట్టకపోయేసరికి బ్యాంకర్లు తిన్నగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కిస్తులు కట్టాలని డిమాండ్ చేశారు. కంగు తిన్న రాజాసింగ్ ఎవరికి పడితే వారికి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యేను, నాకెలా కాల్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ మీ నంబర్ ఇచ్చారు కాబట్టి మీకు కాల్ చేశానని ఆ టెలికాలర్ చెప్పుకొచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కి కాల్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ చెప్పండి. షేక్ మొహమ్మద్ పేరు మీద వెహికల్ తీసుకున్నారు సార్. ఈ నంబర్ ఇచ్చారు సార్. షేక్ మొహమ్మద్. ఎవరు షేక్ మొహమ్మద్? మీరు సార్. ఇది ఇర్ఫాన్ అని ఇచ్చారు సార్ ఈ నంబర్. ఏంది? ఇర్ఫాన్ అని ఈ నంబర్ ఇచ్చాడు. నేను ఏమిచ్చిండు పేరు? ఈ నంబర్ సార్ ఇర్ఫాన్ అని ఇచ్చింది సార్. ఈ మీరు నంబర్ ఎక్కడమ్మా? ఎక్కడ నుంచి? రాణిగంజ్ సార్. నేను రాజాసింగ్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అమ్మా. నాకు నచ్చుతుందా చెప్పండి? మ్యాచ్ అవుతుందా? ఈ నంబర్ ఎవరు ఇచ్చారు? హలో, కస్టమర్ ఎవరు ఇచ్చారు సార్ ఇవాళ? ఇప్పుడు ఎవరిదైనా నంబర్ ఇస్తే మీరు ఎట్లా ప్లాన్ చేస్తారమ్మా? సార్ థర్డ్ పార్టీ దగ్గర అతను బండి ఇచ్చినట్టు ఈ నంబర్ ఇచ్చాడు సార్ ఇవాళ. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి కొద్దిగా బుద్ధిగా ఉండాలి కదమ్మా. ఎవరిదైనా నంబర్ ఇస్తే లోన్ ఇచ్చేస్తారా ఎట్లా? అంటే ఇప్పుడు బండి థర్డ్ పార్టీ దగ్గర ఉందని ఈ నంబర్ ఇచ్చినప్పుడు చేయాల్సి ఉంటుంది సార్. నేను లే, నా గురించి తెలుసమ్మా మీకు? మాకు తెలియదు సార్. మీకు ఒక్కసారి యూట్యూబ్ లో గూగుల్లో సెర్చ్ చేయండి, రాజాసింగ్ ఎమ్మెల్యే కొట్టండి, తెలిసిపోతుంది. అయ్యా నేను. ఓకే అమ్మా. సరే, ఓకే. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తోందన్నారు ఇండియన్ ఓవర్సీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సామల. ఎన్ఆర్ఐల సమస్యలపై ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరామని, కానీ పట్టించుకోలేదన్నారు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆరతి కృష్ణన్. బీజేపీ అంటేనే మోసమన్నారు ఎన్ఆర్ఐ రాజేశ్వర్ రెడ్డి. खास तौर पे तेलंगाना में अमित शाह जी आते हैं और एक ऐसी बात करके चले जाते हैं और वो कहते हैं कि भाई जब हम आएंगे तो यहाँ पे 4% जो मुसलमानों के लिए रिजर्वेशन जो दिया गया है उसको ख़त्म करेंगे। तो सबसे पहले मैं ये कहना चाहता हूँ कि अमित शाह जी को ये समझना चाहिए कि ये जो रिजर्वेशन जो दिया गया है 4%, ये मज़हब की बुनियाद पे नहीं दिया गया है, ये मज़हब के आधार पे नहीं दिया गया है, बल्कि ये जो है इकोनॉमिक जो बैकवर्डनेस है मुस्लिम्स में, उनके लिए ये रिजर्वेशन दिया गया है। उनके जो सोशल बैकवर्डनेस है, एजुकेशनल बैकवर्डनेस है और इकोनॉमिक बैकवर्डनेस, तो उस के जो क्लासिफिकेशन में जो मुस्लिम्स आते हैं उनको वो रिजर्वेशन दिया गया है। अगर मेरा बेटा है, अगर वो रिजर्वेशन अवेल करना चाहता है तो वो रिजर्वेशन अवेल नहीं कर सकता। तो मैं समझता हूँ कि यहाँ पे आए और इस किस्म के मिसलीडिंग स्टेटमेंट देके यहाँ की जो जनता है उसको मिसलीड करे और गलत बयानी से काम ले, ये मैं समझता हूँ कि हमारे गृह मंत्री जी को शोभा नहीं देता। हमारे देश का जो संविधान है, जो बाबा साहब भीमराव अम्बेडकर ने जो संविधान लिखा था, उसमें हर नागरिक को राइट टू इक्वालिटी दिया गया, राइट टू फ्रीडम दिया गया, राइट टू प्रोटेस्ट दिया गया। आज आप देखिए भारतीय जनता पार्टी के जो नेता हैं, उनकी जो संस्थाएं हैं, उनकी नज़र में हिंदुस्तान का हर नागरिक एक बराबर नहीं है। कोई उनके लिए कम है, कोई ज़्यादा है, कोई अच्छा है, कोई बुरा है, कोई काला है, कोई सफ़ेद है। लेकिन कांग्रेस पार्टी ही एक ऐसी पार्टी है जो सबको साथ लेकर चलना चाहती है। दूसरी सबसे इम्पोर्टेंट बात यह है कि दूसरा राइट टू जो प्रोटेस्ट है, भारतीय जनता पार्टी ने उसे किस तरीके से पिछले 10 सालों में ख़त्म किया है, ये हर कोई जानता है। हम लोग सिर्फ इसीलिए मैदान में हैं। कांग्रेस पार्टी कभी सत्ता की लालची नहीं रही, सत्ता की भोगी नहीं रही। वो हर इंसान के लिए एक सहूलियत पैदा करना चाहती है ताकि देश में आम आदमी, आम जनता चैन से सुकून से रह सके। కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పరిపాలన చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదవులు చేపట్టిన నాయకులకు పాలన చేత కావడం లేదంటూ విమర్శించారు. కంటోన్మెంట్లో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేశారు మల్లారెడ్డి. బీజేపీ వాళ్ళు ఫేమస్ అయిపోయింది గాడిద కుటుంబం పెట్టుకొని, వాళ్ళేమో గాడిద కుటుంబం అంటారు, వాళ్ళేమో గాడిద గుడ్డు పెట్టారు. ఇప్పుడు గాడిద కూడా బీజేపీ ఇచ్చింది.
మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2,000 ఇస్తాను, 4,000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు, మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా 2,500? అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకోను, గాడి కూడా పెట్టుకొని తింటావు. సీఎం కేసీఆర్ తింటాడు, కేటీఆర్ తింటాడు, టీవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేసిన వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్టే వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు కొట్టుకుంటారు. పిచ్చిల్ లేని కానీ, మట్పోడు కానీ, సిట్ విలేజ్ కానీ, యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, యాడ ఉన్న గుడిసెలు అవే 50 ఏళ్ళు నేను పుట్టినప్పటి సార్ చూస్తుంది కంటోన్మెంట్. అప్పుడు ఎట్లుండే ఇల్లు, ఇప్పుడు కూడా ఏమి. మరి కంటోన్మెంట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అనే ఎంపీ అయిననుకో నా లెక్క దుమ్ము లేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా? డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్లను. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర, మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవలు చేస్తాం. మాకు ఓటు అడిగి హక్కున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు, సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాపు, వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి. పరేషాన్ అవుతుంది. మేము 10-11 అంటున్నాం, మాకు 14 కూడా రావచ్చు, మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు మా గ్రాఫ్ పెరుగుతుంది, రోజు మా సర్వే రిపోర్ట్ రోజు పెరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే సమయం ఉంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలు, రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టారు. ఈ నిఘా కోసం కేంద్ర బలగాలు, నగర పోలీసులు రంగంలోకి దించుతున్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేసే పనిలో ఉన్నారు నగర పోలీసులు. లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నగర పోలీసులు. అందుకోసం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో 13,500 మంది పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. వీరితో పాటు సిఏపీఎఫ్ నుంచి 13, సిఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నాయి. కమిషనరేట్ పరిధిలో 85 మంది ఏసీపీలకు ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ పోలింగ్ రోజు రంగంలోకి దిగనున్నాయి. అందుకే ఇప్పటి నుంచే అందరూ అలర్ట్ గా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అందరినీ ఆల్ రైట్ ఫ్రమ్ సిపి టు ద లాస్ట్ హోమ్ గార్డ్ ఎస్పీఓ చూస్తే దాదాపు ఒక 13,500 మందికి పైగా మేము యాక్టివ్ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. అది కాకుండా కొంతమంది వేరే అదర్ డ్యూటీ చేస్తుంటారు. ఇవి కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటాము, మనకు 22 కంపెనీస్ ప్రామిస్ చేయబడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము ఏవైతే ఈ సిఏపిఎఫ్ ఉన్నాయో, ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రిటికల్ పోలీస్ స్టేషన్లన్నింటిలో డిప్లాయ్మెంట్ చేయడానికి సిఏపిఎఫ్ అది వాడతాము. కొద్దిగా తక్కువ పడుతుంది, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో 41 కంపెనీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం 22 మాత్రమే ఇచ్చారు. క్యూఆర్టీలు 2 ఉంటాయి ఇట్లా ఒక పోలీస్ స్టేషన్, ఒకటి రెగ్యులర్ ఎస్హెచ్ఓ దగ్గర, ఒకటి డిఐ అని ఉంటారు, మీకు తెలుసు, డిఐ లేదా అడిషనల్ ఇన్స్పెక్టర్. వాళ్ళ పరిధిలో 2 క్యూఆర్టీస్ ఉంటాయి, ఏది వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ అత్యంత కీలకంగా మారింది. ఓల్డ్ సిటీ లాంటి ఏరియా ఉండటంతో ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి గడువులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ బూత్ దగ్గర కేంద్ర బలగాలను మోహరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 192 లా అండ్ ఆర్డర్ పికెట్స్ ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 కోట్ల నగదు, 12 కోట్ల విలువ చేసే బంగారం, మద్యం, ఇతర వస్తువులను పట్టుకున్నామన్నారు సిపి. దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ హైదరాబాద్ సిటీ బ్లూ కోల్స్ ఉంటాయి. తర్వాత 192 లా అండ్ ఆర్డర్ పికెట్స్ స్ప్రెడ్ అక్రాస్ ది సిటీ. సో జోన్ సెన్సిటివిటీని బట్టి ఏ జోన్లో అయినా నిర్ణయం జరిగింది. అక్కడ అండర్ 1 SI వాళ్ళు అక్కడ పికెట్లో ఉండి ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్, క్రౌడ్స్ కానీ, ఈ ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ పరిధిలో హైజీన్ మెయింటైన్ చేయడానికి ఆ స్టెరిలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, సో వాటికి కొంత దూరంలో ఈ పికెట్స్ ఉంటాయి. క్రౌడ్స్ రావడం, వైలేషన్ ఆఫ్ 144 రూల్స్, 144 సెక్షన్ ఆ రూల్స్ వైలేట్ చేయడం ఇవన్నీ జరగకుండా చూసుకోవడానికి 192 రెవెన్యూ రూట్ మొబైల్స్ 376 ఉన్నాయి.
ఆ తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ నేను కవర్ చేశాను ఆల్రెడీ. విత్ ఆల్ దిస్ అండ్ విత్ అబౌట్ ఇంక్లూడింగ్ ద సెంట్రల్ CAPF ఫోర్స్, సో విత్ అబౌట్ 14,000 ప్లస్ force, including all ranks, officers and men. So we are going to take care of the polling on 13th. పోలింగ్ కు మరో వారం రోజులే సమయం ఉంది. దీంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సిటీ పోలీసులు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. శంషాబాద్ ప్రాంతంలో ఎండలో తిరిగే వారి ఉపశమనం కోసం నాణ్యమైన మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పెరుగు, నీళ్లు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా, ఐస్ కలిసి ఈ మజ్జిగను తయారు చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి ప్రతి వేసవిలో ఇలా ఉచిత మజ్జిగ పంపిణీని నిర్వహిస్తున్నారు. రోజుకు 6,000 నుంచి 8,000 మంది వరకు ఇక్కడ మజ్జిగ తాగుతున్నారు. ప్రతిరోజు 1000 లీటర్ల పాలతో తయారు చేసిన మజ్జిగతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మజ్జిగ పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని MGIT ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. వేసవి సెలవులు ఇవ్వాలంటూ అకాడమిక్ బ్లాక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వి వాంట్ హాలిడేస్ అంటూ నినాదాలు చేశారు. మండు వేసవిలో తరగతులు నిర్వహించడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. వెంటనే సమ్మర్ హాలిడేస్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో అమ్మవారికి పోతురాజు వేషం వేసే దినేష్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో పోతురాజు దినేష్ ఇవాళ తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియాలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పలువురు పోస్టులు పెట్టారు. దినేష్ గత 21 సంవత్సరాలుగా పోతురాజు వేషం వేస్తున్నాడు. అమ్మవారి తనను పోతురాజు వేషం కట్టమని చెప్పిందని, అప్పటి నుంచి ఇలా చేస్తున్నానని తెలిపాడు. 35 ఏళ్ల దినేష్ చక్రవాకంతో పాటుగా పలు సీరియల్స్లో కూడా నటించాడు.